శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు 14వ తేదీ మనకి మొదటి శ్రావణ శుక్రవారం అయితే రాబోతుందండి. ఆ రోజున అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రావణ మాసం అనగానే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేది నోములు, వ్రతాలు, పూజలు. ఈ పవిత్రమైన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అలాగే దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోతాయి అనేది పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రావణ మాసము ఆగస్టు 13వ తేదీ గురువారం రోజునైతే ప్రారంభమవుతుందండి. ఆగస్టు 14వ తేదీ శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం అయితే వచ్చింది. ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, పూజా విధానం ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏమిటి, చేయకూడని తప్పులేమిటో ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముందుగా పూజ ఏ సమయంలో చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ రోజున పూజను ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల లోపల చేసుకుంటే శుభప్రదం అండి. ఒకవేళ ఉదయం పూట కుదరని వారు రాహుకాలం పూర్తయిన తర్వాత, అనగా శుక్రవారం రోజున రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు అయితే రాహుకాలం ఉంటుందండి. కాబట్టి ఆ సమయంలో పూజ మొదలు పెట్టడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి రాహుకాల సమయాలను చూసుకొని మీరు పూజ అనేది మొదలు పెట్టుకోండి. అలాగే సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల మధ్య పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అనేది చాలా మందిలో సందేహం అయితే ఉంటుందండి. చక్కగా చేసుకోవచ్చండి. ఎందుకంటే అందరికీ శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారము పూజ చేసుకోవడానికి కుదరకపోవచ్చు కదండి, ఏదైనా ఇబ్బంది కారణంగా. కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం రోజున కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శ్రావణ శుక్రవారం రోజునైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. పూజకు ముందుగా అన్ని పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలి. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెడుతుంది. శుక్రవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకుని పచ్చటి మామిడి తోరణాలతో చక్కగా అలంకరించుకోవాలండి. ఈ రోజున ముఖ్యంగా పూజ గదిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొంచెం పసుపు, కల్లుప్పు వేసుకుని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఆ తర్వాత పూజ గదిలో తూర్పు ముఖంగా ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమను రాసుకుని అలంకరించుకోవాలి. బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. ఆ పీటపై ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన ఒక మహాలక్ష్మీదేవి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలండి. అమ్మవారి ప్రతిమతో పాటు అయ్యవారి ప్రతిమ ఉన్నా కూడా ఇద్దరిని కలిపి స్వామి అమ్మవారి పటాన్ని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి పటానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి గులాబీ పూలు, తామర పూలు, చామంతి పూలతో మీ దగ్గర ఏ పూలైతే ఉన్నాయో ఆ పూలతో చక్కగా అందంగా అలంకరించుకోవాలి. తరువాత ప్రమిదలో ఆవు నేతిని పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనెను కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత మనము ఏ పూజలో అయినా సరే పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకునికి ముందుగా పూజ అనేది చేసుకుంటాం కదండి. ఆ విధంగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వినాయకునికి హారతి ఇచ్చిన తర్వాతే అమ్మవారి పూజన అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకధార స్తోత్రము, శ్రీ సూక్తంను పఠిస్తూ అమ్మవారికి ఈ రోజున కుంకుమార్చన అనేది చేసుకోవాలండి. ఇవేమి రానివారు మనసులో ఓం శ్రీ మాత్రే నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. కుంకుమార్చన చేసేటప్పుడు పసుపు కొమ్ములతో కానీ ఎర్రటి పూలు ఉంటే పూజ చేసుకోండి. అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుంది. ఈ రోజున పూజలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల విషయానికి వచ్చినట్లయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు అయితే పాటించాలండి. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టమండి. స్వచ్ఛమైన ఆవు పాలు, బియ్యము, బెల్లము, యాలకులు వేసి అత్యంత శుచిగా ఈ రోజున పరమాన్నాన్ని
అమ్మవారికి తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలండి. ఈ పరమాన్నంతో పాటు వడపప్పు, పానకము, చలిమిడిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, కొంత దక్షిణ మరియు మీ శక్తి కొలది అమ్మవారికి రవికల గుడ్డను కానీ లేదా చీరను కానీ పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలండి. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ముత్తైదువుల్ని మన ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని అయితే తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు మహాలక్ష్మీదేవులుగా భావించి వారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, రవికల గుడ్డ ఇస్తే చాలా మంచిదండి. అలా చేయటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ నిలకడగా ఉంటాయి. అదేవిధంగా పూజ చేసుకునే అమ్మవారి అనుగ్రహం కూడా మనకి పుష్కలంగా ఉంటుందండి. ఇలాంటి పవిత్రమైన రోజున పూజ చేసుకునేవారు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిదండి. రోజంతా ఉపవాసం ఉండలేని వారు పూజ ముగిసే వరకైనా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండి ఆ తర్వాత కేవలం పాలు, పండు లాంటివి స్వీకరించి ఉపవాసాన్ని అనేది మనము కొనసాగించుకోవచ్చండి. ఈ రోజున ముఖ్యంగా ఇంట్లో మాంసాహారము, ఉల్లి, వెల్లుల్లి లాంటి తామసిక ఆహారాలను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వండకూడదండి. అలాగే పూజ చేసుకునేటప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలండి. పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను అయితే ఈ రోజున ధరించకూడదు. అలాగే పగటిపూట నిద్రపోవటం అనేది ఈ రోజున చేయకూడదండి. మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకుండా విష్ణు సహస్రనామం లేదా మీకు ఏ స్తోత్రాలు అయితే చదవడం వస్తాయో ఆ స్తోత్రాలన్నింటినీ చక్కగా చదువుకుంటూ లేదా వింటూ సమయాన్ని అనేది గడపాలండి. ఇంట్లో ఎవరితోనూ ఈ రోజున గొడవ పడకుండా, కోప్పడకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది అని అంటారండి పెద్దలు. కాబట్టి ఈ రోజున ఎటువంటి గొడవలు పడకుండా ఇంటిని ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోండి. అదేవిధంగా సాయంత్రం చీకటి పడిన తర్వాత జుట్టు దువ్వుకోవటం కానీ లేదా సాయంకాలం చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదండి. అలాగే ఈ రోజున డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు. ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటిస్తూ మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకుంటే కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుందండి. ఈ రోజున చేసే పూజ అయినా దానమైనా ఏమైనా కావచ్చండి. వీటి వల్ల వచ్చే ఫలితం మనకి ఎప్పటికీ కూడా ఉంటుందండి. వృధా పోయితే పోదన్నమాట. అమ్మవారి కృపా కటాక్షాలు అనేవి మన మీద ఎప్పుడూ ఉంటాయండి. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియోలో తెలిపిన పూజా వివరాలు అన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.